ఈ వీడియోలో మనం బీజీయ సమాసాల భాగాహారంలో భాగంగా ఒక బహుపదిని xతో ఏ విధంగా భాగించాలి అనేది నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, x పవర్ 4 మైనస్ 2 x క్యూబ్ ప్లస్ 5x అనే త్రిపదిని ఇప్పుడు మనం ఏకపది అయిన xతో భాగిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఈ సమీకరణాన్ని మనం ఈ విధంగా xతో భాగించాలి. అయితే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, ఏదో ఒక సమీకరణాన్ని మనం xతో గుణించినప్పుడు ఇచ్చిన సమీకరణం అంటే x పవర్ 4 మైనస్ 2 x క్యూబ్ ప్లస్ 5x అనేది రావాలి. అంటే ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఏమొస్తుంది అనేది మనం కనుక్కోవాలి. అయితే దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ సమీకరణాన్ని మనం xతో భాగిస్తున్నాము. దీంట్లోంచి మనం 1/xను కామన్గా తీసాము అనుకోండి, అప్పుడు సమీకరణం అనేది ఈ విధంగా వస్తుంది. అవునా? ఇప్పుడు మనం విభాగ న్యాయాన్ని ఉపయోగించి ఈ 1/xను ప్రతి పదంతోనూ గుణిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ముందుగా మనం ఈ 1/xను x పవర్ 4తో గుణిద్దాం. అప్పుడు మనకు x పవర్ 4/x అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 1/xను రెండవ పదంతో గుణిద్దాం. అప్పుడేమవుతుంది? ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. అలాగే 2x³ అనేది వస్తుంది. అవునా? ఇప్పుడు మూడవ పదంతో గుణిద్దాం. అప్పుడు ప్లస్ 5x/x అనేది వస్తుంది. ఇక్కడ x పవర్ 4/x అంటే ఏమొస్తుంది? x³ అనేది వస్తుంది. ఎందుకు? లవంలో 4 x'లు అనేవి గుణించుకుంటున్నాయి, హారంలో ఒక x ఉంది. దీంట్లో ఒక x క్యాన్సిల్ అయితే మనకు లవంలో ఉన్న x పవర్ 3 అనేది వస్తుంది. లేదు అంటే ఇక్కడ హారంలో x యొక్క ఘాతం ఎంత ఉన్నట్లు? 1 అనేది ఉన్నట్లు. దీన్ని మనం x పవర్ m/x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ m-n అనే సూత్రాన్ని ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు. అప్పుడేమవుతుంది? x పవర్ 4 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది? x పవర్ 3 అనేది వస్తుంది. ఏ విధంగా చూసుకున్నప్పటికీ ఇక్కడ మనకు x పవర్ 3 అనేది వస్తుంది. మైనస్ ఇప్పుడు రెండవ పదాన్ని xతో భాగించినప్పుడు ఏమొస్తుంది? 2 అనేది అలాగే ఉంటుంది. x³ xను భాగిస్తే మనకు x² అనేది వస్తుంది. లేదు అంటే ఇక్కడ కూడా x యొక్క ఘాతంలో 1 ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం x పవర్ m/x పవర్ n ఈ రూపంలో రాసుకున్నాము అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? x పవర్ 3 మైనస్ 1 అనేది వస్తుంది. అంటే x² అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ 2x² అనేది వస్తుంది ఏ విధంగా చూసినా. అలాగే ఇక్కడ x మరియు x ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకు 5 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది? x³ మైనస్ 2x² ప్లస్ 5 అనేది రావడం జరిగింది xతో భాగించినప్పుడు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ బ్రాకెట్లో ఏదో ఒక సమీకరణం ఉంటుంది, దీన్ని మనం xతో గుణించినప్పుడు ఇచ్చిన సమీకరణం అనేది రావాలి అని. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన సమీకరణాన్ని ఈ బ్రాకెట్లో రాసుకుందాం. ఇప్పుడు దీన్ని xతో గుణించి చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? ముందుగా ఈ x³ xతో గుణించాము అనుకోండి, ఎంత వస్తుంది? x పవర్ 4 అనేది వస్తుంది. సరిపోయింది. అలాగే ఇప్పుడు మనం రెండవ పదాన్ని మైనస్ 2x² xతో గుణించాము అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? మైనస్ 2x³ అనేది వస్తుంది. కాబట్టి సరిపోయింది. అలాగే చివరిగా 5ని xతో గుణిస్తే ఏమొస్తుంది? 5x అనేది వస్తుంది. కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇచ్చిన సమీకరణాన్ని xతో భాగించినప్పుడు x³ మైనస్ 2x² ప్లస్ 5 అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఇదే భాగాహారాన్ని మనం మరో పద్ధతిలో కూడా చేయవచ్చు. ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సమీకరణం ఏమిటి? x పవర్ 4 మైనస్ 2x³ ప్లస్ 5x. దీన్ని ఇప్పుడు మనం xతో భాగించాలి కదా. కాబట్టి దీంట్లో చూసినట్లయితే మనకు ప్రతి పదంలోనూ x అనేది కామన్గా ఉంది. కాబట్టి ప్రతి పదంలోంచి xను బయటకు తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? మొదటి పదంలోంచి xను బయటకు తీసాము అనుకోండి, అప్పుడు x ఇంటూ x³ దీన్ని మనం రాసుకోవచ్చు. అలాగే రెండవ పదంలోంచి ప్లస్ xను బయటకు తీసాము అనుకోండి, అప్పుడు ఎంత మిగులుతుంది? -2x² అనేది ఉంటుంది.
అలాగే మూడో పదంలోంచి ఎక్స్ని బయటకు తీస్తే 5 అనేది మిగులుతుంది. కాబట్టి ఎక్స్ ఇంటూ 5గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఎక్స్తో భాగించాలి. ఇప్పుడు ఈ సమీకరణంలోంచి మనం ఎక్స్ను బయటకు తీద్దాం. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంటుంది, రెండో పదంలో -2x² ఉంటుంది, మూడో పదంలో +5 అనేది ఉంటుంది, బై ఎక్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది, ఎక్స్ క్యూబ్ -2x² +5 అనేది వస్తుంది. అంటే ముందు ఏ సమాధానం అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చింది. కాబట్టి ఈ రెండు పద్ధతిలో ఏ పద్ధతిని ఉపయోగించి అయినా సరే మనం భాగాహారాన్ని చేయవచ్చు.